నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ముందుంది ముసళ్ళ పండగ అని ఊరికే అనలేదు. ప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితి చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. నిప్పు లేనిదే పొగరాదు. ఇప్పుడు పశ్చిమాసియాలో కనిపిస్తున్న పొగ త్వరలోనే భారీ యుద్ధాగ్నిగా మారబోతోందా? ఇరాన్ అనుపంతం, ఇజ్రాయెల్ హెచ్చరిక, అమెరికా రహస్య కదలికలు ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైందా అనే అనుమానం కలుగుతోంది. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుంది ప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితి. శాంతి మంత్రం పఠిస్తున్నట్లే కనిపిస్తున్నా లోపల మాత్రం మందు పాతరలు పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. గాలివాన వచ్చే ముందు ఆకాశం నిశ్శబ్దంగా ఉన్నట్లు ఇది యుద్ధానికి ముందు వినిపిస్తున్న భయంకర నిశ్శబ్దం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో, ఏ క్షణాన బాంబుల మోత మోగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం ఇప్పుడు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందన్న అనుమానంతో ఉన్న ఇజ్రాయెల్ ఇక ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని గట్టి సంకేతాలిస్తోంది. ఇజ్రాయెల్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఇరాన్పై భారీ వైమానిక దాడిని నివారించటానికి ఆ దేశానికి ఇదే చివరి అవకాశం. అతి వినయం దుర్తలక్షణం అన్నట్లు దౌత్యపరమైన చర్చల పేరుతో ఇరాన్ సమయాన్ని వృధా చేస్తూ తన అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఒక ఉన్నత స్థాయి ఇజ్రాయెల్ అధికారి చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు సమయం మించిపోతోందని, ఇక మిగిలింది సైనిక చర్యనని ఆయన స్పష్టం చేశారు. ఆధారం లేందే ఇజ్రాయెల్ ఇంతటి కఠినమైన హెచ్చరికలు జారీ చేయదు. ఇరాన్ అణు రియాక్టర్లే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తున్నాయా? పశ్చిమాసియా మరో మహా సంగ్రామానికి వేదిక కాబోతోందా? ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ఒంటరిగా దాడి చేయడం కంటే అమెరికా సహకారంతో ఉమ్మడి సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్కు ఉన్న రక్షణ కవచాలను ఛేదించడం, భూగర్భంలోని అణు కేంద్రాలను ధ్వంసం చేయడం వంటి కీలక వ్యూహాలపై ఇరు దేశాల సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త ముదరకపోతే ఆపద వచ్చాక అల్లాడినా లాభం లేదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తోంది ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా. పశ్చిమాసియాలో పరిస్థితులు సెకనుకు మారుతున్నాయి. ఇరాన్ ఎప్పుడు విరుచుకు పడుతుందో తెలియని ఉత్కంఠ మధ్య పెంటగాన్ తన చదరంగంలో పావులను వేగంగా కదుపుతోంది. ఆర్భాటాలు లేవు, ప్రకటనలు లేవు, కేవలం వ్యూహాత్మక వెనకడుగు. ఖతార్లోని అతిపెద్ద స్థావరం నుంచి బలగాల తరలింపు వెనుక మాస్టర్ ప్లానే ఉంది. పశ్చిమాసియాలో అమెరికాకు అత్యంత కీలకమైన కోట అల్ ఉదైద్ ఎయిర్ బేస్. ఖతార్లోని ఈ స్థావరం నుంచి అమెరికా తన గగనతల కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇక్కడి నుంచి వందలాది మంది సైన్యాలను అమెరికా రహస్యంగా తరలిస్తోంది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసిందని, ఏ క్షణమైనా అమెరికా మిత్రదేశాల మీద లేదా వారి స్థావరాల మీద దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అల్ ఉదైద్ స్థావరం ఇరాన్ క్షిపణుల పరిధిలో ఉండటమే అమెరికాను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. పిడుగు పడే ముందు ఆకాశం రంగు మారుతుంది. ఇరాన్ క్షిపణుల ఘర్జన వినపడక ముందే అమెరికా తన సేనలను సురక్షిత ప్రాంతాలకు మారుస్తోంది. ఇది ఓటమి కాదు, ఇదొక వ్యూహాత్మక ఎత్తుగడ. కేవలం ఖతార్ మాత్రమే కాదు, బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ స్థావరాలపై కూడా ఇరాన్ కన్నేసింది. అమెరికా తన బలాలను ఒకే చోట కేంద్రీకరించకుండా వారిని చెల్లాచెదురుగా వివిధ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. దీనివల్ల ఇరాన్ ఒకేసారి భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉండదు. అమెరికా ఇప్పుడు చేస్తున్నది అదే. తన బలహీనతను బయట పెట్టకుండానే తన బలాన్ని కాపాడుకుంటోంది. ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే ఎదురుదాడి చేయడానికి అవసరమైన విమానాలను, డ్రోన్లను సిద్ధంగా ఉంచుతూనే సైనికులను మాత్రం క్షేమంగా ఉంచుతోంది. అగ్రరాజ్యం అమెరికా తన పావులను కదుపుతోంది. ఇజ్రాయెల్ తన క్షిపణులకు పదును పెడుతోంది. ఇరాన్ తన సైనిక స్థావరాలను సిద్ధం చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. ఈ నేపథ్యంలో అమెరికా తన సైనికులను
బేస్ల నుంచి తరలిస్తుండటం గల్ఫ్ రీజియన్లో పెను సంచలనంగా మారింది. ఇరాన్పై ఇజ్రాయెల్ గాని అమెరికా గాని నేరుగా దాడి చేస్తే ఇరాన్ ఊరుకోదని ప్రపంచానికి తెలుసు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న భారీ క్షిపణి వ్యవస్థ ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను సులభంగా చేరుకోగలదు. ఖతార్, బెహ్రెయిన్, కువైట్ మరియు ఇరాక్లో ఉన్న అమెరికా బేస్లు ఇరాన్ రాడార్ పరిధిలోనే ఉన్నాయి. గతంలో జనరల్ ఖాసిం సులేమానీ మరణం తర్వాత ఇరాన్ అల్ అసద్ ఎయిర్ బేస్ పై చేసిన దాడిని అమెరికా ఇంకా మర్చిపోలేదు. ఆ సమయంలో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో అమెరికా తన సైనికులను వ్యూహాత్మకంగా తరలిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ కన్నేసింది. ఒకవేళ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగితే ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఆ సమయంలో అమెరికా బేస్లు ఇరాన్కు సాఫ్ట్ టార్గెట్లుగా మారకుండా ఉండటమే ఈ తరలింపు వెనక ఉన్న అసలు రహస్యం. సైనికుల తరలింపు అనేది కేవలం భయంతో చేస్తున్న పని కాదు. ఇది రాబోయే పెద్ద సైనిక చర్యకు బలమైన సంకేతం. శత్రువు దాడి చేసే లోపే మనం సురక్షిత ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి ఎదురుదాడి చేయాలనేది పెంటగాన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ లేదా అమెరికా దాడి చేసే మరుక్షణమే ఇరాన్ తన క్షిపణులతో ఈ ప్రాంతంలోని అమెరికా బేస్లపై విరుచుకుపడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. గతంలో జరిగిన దాడుల దృష్ట్యా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా ఈ తరలింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. సైనికుల తరలింపు అనేది కేవలం రక్షణ చర్య మాత్రమే కాదని, ఇది రాబోయే పెద్ద సైనిక చర్యకు బలమైన సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సమన్వయంతో అడుగులు వేస్తున్నాయి. ఇరాన్ గనక తన అణు పంతాన్ని వీడకపోతే ఏ క్షణమైనా పశ్చిమాసియాలో భారీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజులు ఈ ప్రాంతంలో అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే దౌత్యానికి ఇదే చివరి గడువు అంటూ ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా, అమెరికా పరోక్షంగా రష్యాను హెచ్చరించాయి. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు లభిస్తోంది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడం ద్వారా పశ్చిమాసియాలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యాను కూడా పరోక్షంగా హెచ్చరించడం గమనార్హం. ఇరాన్కు సహకరించే శక్తులకు కూడా తమ పవర్ ఏంటో చూపించాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియా ఇప్పుడు అగ్ని పర్వతంలా మారబోతోంది. ఇరాన్ తన పంతం వీడుతుందా లేక ఇజ్రాయెల్ అన్నంత పని చేస్తోందా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా రాబోయే కొద్ది రోజులు ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకం కానున్నాయి.